హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు గోంగూర పచ్చడి చేసుకోవడం చూద్దాము. ఎండుమిర్చిని వేయించుకుందాం ఆయిల్లో. బాగా ఎర్రగా వేయించేసుకుందాం. గోంగూరని కడిగి ప్లేట్లో తీసేసుకోవాలి. మొత్తం ఒలిచి ఎండుమిర్చి మగ్గిపోయాయి, తీసి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. చల్లారిపోతాయి అవి. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర పెట్టేద్దాం. గోంగూర వేసి గోంగూరలో 4 టమాటాలు కూడా వేసుకుందామండి. పుదీనా లేదంటే పుదీనా కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, కలపడానికి కూడా అవ్వట్లేదు కదా, ఊరికే మగ్గిపోతుంది. ఒక్క నిమిషంలో అడుక్కైపోతుంది గోంగూర. వేడి తగలగానే చూసారా ఎలా అయిపోయిందో. అంతేనండి. ఇలాగా ఆకుకూరల్ని ఇలా అన్నీ వెరైటీగా వండుకొని, లేకపోతే పచ్చళ్ళు చేసుకొని, ఫ్రైలు చేసుకొని వండుకుంటే ఒంటికి మంచిదండి. ఉల్లిపాయలు పక్కన కోసి పెట్టుకుందాం. ఆ పచ్చిమిర్చి వేరే దానికని ఉంచాలండి. ఇవన్నీ ఎండుమిర్చిలో జీలకర్ర, ఉప్పు, చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మెత్తగా పట్టేసుకుందాం. గోంగూరను కూడా చల్లారనిద్దాం పక్కన పెట్టేసి. చూసారా ఇలా ఇలా కొంచెం బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసేద్దాం. చల్లారిపోయింది. గోంగూర వేసేసి ఒక్కసారి తిప్పితే చాలు. మెత్తగా గుజ్జులాగా అవ్వకుండా ఒక్కసారి తిప్పేసుకుందామండి. గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు, అందరికీ ఇష్టమే. మిక్సీ పట్టేస్తాను చూడండి. ఒక్కసారి వేసాను. చూడండి ఎలా అయిపోయిందో మెత్తగా. చాలు. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ వేసి అందులో తాలింపులు వేసి చిన్నులపైన కొట్టేసుకోవాలి. ఎండుమిర్చి అన్నీ ఇలా వేయించేసుకొని కరివేపాకు కూడా వేసి ఆ గోంగూరలోనే మనం ఉల్లిపాయలు కలిపేసేసి గోంగూరని అన్ని పోపులో వేసేస్తే రెడీ అయిపోతుందండి. నేను ఫోన్ పక్కన పెట్టి మర్చిపోయాను వీడియో తీయడం. అందుకోసం ఇలా పోపులో మనం గోంగూర వేసేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అండి. మనం ఆ వీడియో తీయడం